ప్రస్తుతం మనతో పాటు ఆర్ కృష్ణ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ప్రధానంగా డిమాండ్ ఏంటి ఇక్కడ? ఈరోజు వేలాది మందితో ఇక్కడ ధర్నా ఎందుకు చేస్తున్నామంటే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 టీచర్ పోస్టుల సంఖ్య పెంచాలని. ఎందుకంటే పోస్టులు పెద్ద ఎత్తున ఉంటే ప్రభుత్వం కొన్ని పోస్టులు వేసింది. గ్రూప్ 1లో 1600 పోస్టులు ఉంటే 1600కు పైగా వీళ్ళు 563 వేశారు. అందుకే ఈ పోస్టులు పెంచాలని. రెండవది గ్రూప్ 2లో 783 ఇచ్చారు. యాక్చువల్గా 2000కు పైగా ఖాళీలు ఉన్నాయి. గ్రూప్ 3లో 3000కు పైగా ఖాళీలు ఉన్నాయి. టీచర్ పోస్టులు 11,000 ఇచ్చారు. వీళ్ళు యాక్చువల్గా 25,000కు పైగా ఖాళీలు ఉన్నాయి. కాబట్టి పోస్టుల సంఖ్య పెంచాలి. మొత్తం నిరుద్యోగ సమస్య కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పింది, మేము అధికారంలోకి వస్తే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాము. 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. లక్షలాది మంది నిరుద్యోగులు 10 ఏళ్ల నుంచి ఉద్యోగాలు లేక ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చి ఆదుకోవాలి. రాజకీయాలకు అతీతంగా ఉద్యోగాల పెంపే ప్రతిపాదికగా ఉద్యోగాలు పెంచే వరకు ఈ ఉద్యమం కొనసాగుతుంది. గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ ఈ ప్రభుత్వం కూడా అదే వర్క్ చేస్తుందనంటారా? అంటే ఈ ప్రభుత్వంకు అధికారులు కొంత తప్పుడు సలహాలు ఇస్తున్నారు. అందుకే మేమేమంటున్నాం, నిరుద్యోగ సంఘాలు, యువజన సంఘాలు, ముఖ్యమంత్రి అధికారులతోటి ఉన్నత స్థాయి సమావేశం పెట్టాలి. మేము ఎన్ని వేకెన్సీలు నేను చూపెడతాం. ఎందుకంటే 10 ఏళ్ల నుంచి గ్రూప్ 1, గ్రూప్ 2 ఇవ్వలేదు. ఈ 10 ఏళ్లలో ఎంతమంది రిటైర్ అయ్యారు, ఎంతమందికి ప్రమోషన్ వచ్చింది. కొత్త జిల్లాలు 23 కొత్త జిల్లాలు, 125 మండలాలు, 75 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లు, 7 పోలీస్ కమిషనర్లు, 4,500 గ్రామ పంచాయతీలు వచ్చాయి. వీటి వల్ల ఎన్ని ఉద్యోగాలు ఉత్పన్నమైనవి, ఇవన్నీ భర్తీ చేయాలనేది. పెంచని పరిస్థితుల్లో మీ కార్యాచరణ ఎలా ఉంటుందంటే? ఉద్యమం మిలిటెంట్గా చేస్తాం, పెద్ద ఎత్తున చేస్తాం. ప్రభుత్వం పెంచే వరకు ఉద్యమం చేస్తాం. థ్యాంక్ యూ. సో మొత్తానికి ఏదైతే ఆర్ కృష్ణ గారు చెప్తున్నటువంటి పెంచని పరిస్థితిలో ఇంకా కార్యాచరణ ముందుకు తీసుకెళ్లి ప్రభుత్వంపై పోరాడతామని ఆర్ కృష్ణ చెప్తున్నటువంటి పరిస్థితి.